హాయ్ హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? అనగనగా అబ్బా అనగనగా అనగానే ఎంత హాయిగా ఉంటుందండి. అమ్మమ్మ చిన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు మనకి చెప్తూ ఉన్న కథ మనం ఇంత పెద్దవాళ్ళమైనా మనం బ్రెయిన్లో సబ్కాన్షియస్లో స్టోర్ అయిపోతుందన్నమాట ఆ స్టోరీ. ఎందుకంటే అది మన పిల్లలకి మనవళ్ళకి మనవరాలకి కూడా తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చే కథ ఏడు చేపల కథ. ఎందుకు మనం మర్చిపోలేకపోతున్నాం? దాన్ని మనం చూడలేదు. కాకపోతే ఆ నిద్రపోతున్నప్పుడు చెప్పే కదా మనము బ్రెయిన్లో ఇమాజినేషన్ చేసుకొని ఊహించుకొని పాత్రలు మనం గుర్తు పెట్టుకుంటాం. కాబట్టి మనం ఇంత పెద్దవారమైన ఎన్నో విషయాలు మర్చిపోతూ ఉంటాం. కానీ ఆ చిన్నప్పుడు అమ్మ చెప్పిన కదా మనమైతే మర్చిపోలేకపోతాము. నా పిల్లలకు కూడా ఫస్ట్ నేను చెప్పే కదా ఏడు చేపల కథ. ఎప్పుడు చెప్పినా అమ్మ ఆ కథే చెప్తావా, కొత్త కథ చెప్పవా అని అడిగే నా పిల్లల సమాధానాలు. సో మీరు కూడా వింటారు కదా, స్కిప్ చేయకుండా కథలోకి వెళ్ళిపోద్దామా. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారనమాట. అయిపోయేమో ఎండ పెడితే ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అని అడిగారంట. అడిగితే గడ్డిమేటు చాటొచ్చింది అని చెప్పిందంట చేప. గడ్డిమేటు ఎందుకు చాటొచ్చావు అని అడిగారంట. ఆవు నన్ను మేయలేదు అని చెప్పిందంట. ఆవు ఎందుకు మేయలేదు అని అడిగారంట. పాలకాపరి నన్ను విప్పలేదు అని అన్నారంట. పాలకాపరి ఎందుకు విప్పలేదు నువ్వు ఆవుని అని అడిగారంట. మా ఆవిడ నాకు అన్నం పెట్టలేదు అని అన్నారంట. ఆవిడ ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగారంట. నా బాబు ఏడుస్తున్నాడు అని చెప్పిందంట. బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారంట. నాకు చీమ కుట్టింది అని చెప్పాడంట. చీమ ఎందుకు కుట్టావు అని అడిగారంట. నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని చెప్పిందంట. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ కదండి. చాలా అంటే చాలా ఇష్టమండి నాకు. సో ఈ కథ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కామెంటు నాకు ఇన్స్పిరేషన్ అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.